ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం ఇంకొక విలువైన ప్రశ్నని మనం చూడబోతున్నాం. ప్రతి మనిషికి దేవుడు కావాలనే తృష్ణ ఉన్నది. దీనిని కలుగు చేసింది ఎవరు? ఇది థియాలజీ వేసే ప్రశ్న. ప్రతి మనిషి చూడండి, దేవుడు కావాలనేటువంటి తృష్ణ ఆటోమేటిక్గా మనిషికి ఈ రోజుల్లో ఉంటా ఉందండి. ఈవెన్ నాస్తికులు కూడా చాలా సందర్భాల్లో దేవుడు అనేటువంటి పదాన్ని చాలాసార్లు వాడారు. ఈనాడు మానవుడు దైవం అనేటువంటి తృష్ణ తీరక రకరకాలుగా వెతుకుతున్నాడు. నీళ్లలో వెతుకుతున్నాడు, నిప్పుల్లో వెతుకుతున్నాడు, సుదూరంగా కొండలకు వెళ్ళి వెతుకుతున్నాడు. పొద్దున్నే ఈ గ్రహాలు ఎదురుగా నిలబడి, సూర్యుడికి అనేటువంటి గ్రహానికి ఎదురుగా నిలబడి వెతుకుతున్నాడు. మానవుడు ఒక ఆశావాది, ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఈ ఆశల్లో మెయిన్ ఇంపార్టెంట్ ఆశ దేవుని మీద ఉన్న ఆశ, తృష్ణ. వెతుకుతున్నాడు. వెతికి పలాంది నిజమైన దేవుడేలే అనుకుంటున్నాడు. చివరాఖరికి ఎలా తయారంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వస్తువులో దేవుడు ఉన్నాడు అనేటువంటి స్థితికి వచ్చేసాడు. ఎందుకంటే వెతకడానికి విసుగు పుట్టింది, ఆలోచించడానికి విసుగు పుట్టింది. కాబట్టి ఏ వస్తువు మేలు చేస్తే అదే దేవుడు అనే టైపులోకి చాలామంది వచ్చేసారు ఆల్రెడీ. అది చాలా సంవత్సరాలు జరుగుతూ ఉంది. కానీ మెట్టుకు ఏదేమైనప్పటికీ కూడా ప్రతి మానవుడికి 190 మందికి, ఒక హేతువాదులకు తప్ప 190 మంది దేవుడు కావాలనేటువంటి ఒక జిజ్ఞాస, ఒక తృష్ణ ఉంటుంది. పొద్దున్నే లెగుస్తాడు, వెతుకుతుంటాడు. స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా ఏదో కొంత చేస్తే అలాగ చేసి తృప్తి పడతాడు. ఏదో దేవుణ్ణి నేను మార్నింగ్ డివోషన్ చేశాను, ఆరాధన చేశాను, ఏదో రకంగా అని తృప్తి పడుతున్నాడు సార్ మనిషి. అసలు ఈ తృప్తి పడటానికి మనిషి దేవుడి మీద తృష్ణ కలిగి ఉంటా అనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటారు? అసలు ఈ ఆలోచన, ఈ తృష్ణ, దీన్ని కలుగు చేసిన వాడు ఎవరు? ఈ మనిషిలో అది పెట్టినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఎవరు పెట్టారంటారు? చూద్దాం. అయితే ఇది థియాలజీ వేస్తుంది ప్రశ్న. సైన్స్ ఏం చెప్తుందంటే దేవుడు లేడు అని చెప్పేసింది. డార్విన్ ఏం చెప్పాడంటే దేవుడు లేడు, బైబిల్లో ఉన్న సృష్టి రాంగ్ అని చెప్పేశాడు. లాస్ట్లో ఆయన తప్పు ఒప్పుకొని ఆయన ఎలా అయ్యాడో గత మెసేజ్లో మనం క్లియర్గా చెప్పాం. ఇంకా కావాలంటే మీరు గత మెసేజ్లు చూసుకోనండి. అయితే సైన్స్ దేవుడు లేడని చెప్పేసి గట్టి సవాల్ కూడా విసిరింది. దేవుడు ఉంటే చూపించండి అంది. అదేంటండి, 90% మంది దేవుడు ఉంటే చూపించండి అని అడగట్లేదు. 10% మంది హేతువాదులు, నాస్తికులు అడుగుతుంటే దేవుడిని చూపించేస్తారు ఎవరన్నా. దేవుడు కనపడిపోతాడు ఊరికే ఉత్తపుణ్యానికి. ఆయన ఎట్లా దేవుడు అవుతాడు? నువ్వు కనపడతావు, పని పాట లేకుండా పెద్దాక ఇంటి పక్కన కనపడతావు. ఇంటి పక్కన వాడు కూడా 4 సార్లు చూసి 5వ సారి నిన్ను ఈర్షించుకుంటాడు, పద్దాక వస్తున్నాడని. దేవుడు పద్దాక దేవుడు కనపడితే అసలు ఇక విలువిస్తావా? ఏంటో చూద్దాం. ఈ తృష్ణ ఎందుకు వచ్చిందంటే అసలు దేవుడు కనిపిస్తాడా కనిపించడా? ఆ సైన్స్ ఏం చెప్పిందంటే ఎట్లా కాదు, కనిపించేవన్నీ కూడా వాస్తవాలు, కనిపించనివన్నీ అవాస్తవాలు అని సైన్స్ కొట్టిపారేసి తప్పించుకుంది. అయితే దేవుడు ఉన్నాడు అనేటువంటి తృష్ణ ప్రతి మనిషికి ఎలా వస్తుందంటే చూపించండి దేవుడు ఉంటే అని చెప్పింది కదా. మనం చూస్తే ప్రాణం కనపడిద్దా? కనపడదు. సెన్స్ కనపడిద్దా? కనపడదు. ఆత్మ కనపడిద్దా? కనపడదు. ప్రాణం కనపడిపోయినంత మాత్రాన ప్రాణం లేనట్ట, సెన్స్ కనపడిపోయినంత మాత్రాన సెన్స్ లేనట్ట, ఆత్మ కనపడిపోయినంత మాత్రాన ఆత్మ లేనట్ట. ఏమండి, ప్రొఫెసర్ను ఒక స్టూడెంట్ మాట్లాడుకుంటున్నారట. ప్రొఫెసర్ స్టూడెంట్ అన్నాడంట, అరే మీరు ఇవాళ గుడికి వెళ్ళొచ్చారంటరా? వెళ్ళొచ్చాం సార్. అరే మీ దేవుడు ఎక్కడ ఉన్నాడరా? మా దేవుడు పైన ఉన్నాడు సార్. మీ దేవుడు ఇప్పుడు పట్టుకున్నావా? పట్టుకోలేదు సార్. మీ దేవుడు ఇప్పుడు చూసామంటారా? చూడలేదు సార్. అరే తిక్కలోడా, దేవుడు లేడరా అని చెప్పాయంట. వెళ్ళిపోతున్నప్పుడు స్టూడెంట్ పిలిచి, సార్ ప్రొఫెసర్ గారు మీరు దేవుడు లేడని ఎలా చెప్పగలిగారంటే, నేను ప్రొఫెసర్ ఉందా, నేను సెన్స్తో చెప్పానన్నమాట. సార్ మీ సెన్స్ ఎప్పుడైనా పట్టుకున్నారా మీరు అడిగాయంట. పట్టుకోలేదురా. మీ సెన్స్ని ఎప్పుడన్నా మీరు చూసారా? చూడలేదురా. యూ హ్యావ్ నో సెన్స్ అన్నాడంట. ఆశ్చర్యపోయాడు ప్రొఫెసర్. సెన్స్ కనపడకపోతే సెన్స్ లేనట్టేనా? ఏమండి, ప్రాణం కనపడకపోతే ప్రాణం లేనట్టేనా? సిఎస్ లూయిస్ అని ఒక పెద్ద నాస్తికుడు లండన్లో, కేంబ్రిడ్జ్లో పిహెచ్డి చేశాడు.
సెయింట్ మేరీస్ కాలేజీలో ఆయన ప్రొఫెసర్గా పనిచేసినటువంటి పెద్ద నాస్తికుడు, హేతువాది. అయితే సడన్గా ఒక రోజున తన భార్య చనిపోయింది. భార్య చనిపోయిన వెంటనే ఆటోమేటిక్గా దేవుడిని తిడతం మొదలుపెట్టాడు. తిట్టి ఆగి దేవుడు లేదని చెప్పేటువంటి నేను ఇప్పుడు దాకా ఎవరిని తిట్టాను అని ఆశ్చర్యం వేసి దేవుడిని నమ్ముకున్నాడు. అమెరికాలో ఒక పెద్ద మీటింగ్ జరిగిందంట. ఆ మీటింగ్ ఏంటంటే దేవుడు లేడు అనే మీటింగ్. చాలామంది వచ్చారు, పెద్ద వక్తలు వెళ్ళి ప్రసంగాలు చేశారు. మీటింగ్ అయిపోయింది. మీటింగ్ పెట్టినవాడు అన్ని సర్దుకొని ఇంటికి వెళ్ళాడు. అప్పుడు పేపర్ వాడు మీటింగ్ పెట్టినోడు దగ్గరికి వెళ్ళి, సార్ ఇవాళ దేవుడు లేడని మీటింగ్ పెట్టారంట కదా, ఎలా జరిగింది సార్, రేపు పొద్దున్న పేపర్లు వేస్తాము, ఎలా జరిగింది సార్ అన్నా అంట. వాడు అన్నా అంటే దేవుడి దయవల్ల బాగా జరిగిందని చెప్పాయంట. చూసారా, ప్రతి మనిషికి కూడా ఒక జిజ్ఞాస, ఒక తృష్ణ ఉన్నది. ఈవెన్ దేవుడు లేడు అనే వాళ్ళు కూడా ఏదో ఒక టైంలో దేవుడు ఉన్నాడు అనేటువంటి యాక్సెప్టెన్సీకి వచ్చేసారు. ఈ తృష్ణ ఎవరు పెట్టారంటారు? అసలు పదార్థమే పెట్టిందా? బిగ్ బ్యాంగ్ని పెట్టిందా? బిగ్ బ్యాంగ్ విశ్వాన్ని చేసిన సృష్టి రాంగు అని తేల్చేసాం మనం. మనిషి ఆవిర్భావం చింపాంజీ నుంచి కాదని తేల్చేసాం. ఇంకా చాలా కూడా ప్రూఫ్లు చేశాం. అయితే ఇది కూడా చెప్తున్నాం, ఈ తృష్ణ అనేటువంటిది ఎవరు పెట్టారంటారు? మనం చూసినట్లయితే దేవుడు అనేటువంటి ఆయన లేడు, చూపించండి అని సైన్స్ చెప్తుంది కదా. దేవుడు అంటున్నాడు, దేవుడు ఎలాంటి వాడంటే ఆయన బియాండ్గా ఉంటాడు. కాలము, ప్రదేశము, పదార్థము అనేవి ఆయనే చేశాడు, కానీ వాటిల్లో ఆయన ఉండడు. వాటికి వెలుపల ఉంటాడు. ఆయనే దేవుడు. వాటిలో ఆయన కనపడిపోయి పదపదాక మీ ఇంటికి వచ్చి కనపడితే ఇంకా ఆయన దేవుడు ఎట్లా అవుతాడు? విలువెట్టిస్తావు నువ్వు? కాలము, ప్రదేశం, పదార్థం చేశాడు ఆయన, కానీ వాటి అవతారం ఉంటాడు. విశ్వానికి ఆవల ఉండేవాడే దేవుడు. ఆయన ప్లేస్ అది. అట్లాంటి వాడు ఈ మానవులతో ఏకీభవించాడు. పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు మీ గుండెల్లోనే ఉంటాను నివాసం అని చెప్పాడు. మీ మధ్యలోనికి నివాసం చేస్తానని చెప్పాడు. అది వేరే సబ్జెక్ట్, అది వేరే సంగతి. సో దేవుడు అనేటువంటి వాడు విశ్వానికి ఆవల బియాండ్గా ఉంటాడు. సో ఆయన కనపడకపోయినంత మాత్రాన దేవుడు లేనటువంటి ఆయన అని చెప్పకూడదు, తప్పు. అది సైన్స్ పిచ్చి పర్సన్ లేసి దేవుడిని కూడా బయటకు రాగాలని చూస్తుంది. నువ్వు రాగాలంత మాత్రం ఆయన వచ్చేసాడు అనుకుంటున్నారా? అంటే మాకు చూపించండి మేము నమ్ముకుంటాం అంటే, చూపిస్తే నువ్వు నమ్ముకునేది ఏంటి? కుక్కలు, పిల్లులు, పందులు కూడా నమ్ముకుంటాయి. అట్లా కాదు. సో మనం చూసినట్లయితే దేవుడు అనేటువంటి ఆయన ఏం చెప్తున్నాడంటే, బైబుల్లోకి మనం వచ్చినట్టే మతపరంగా చెప్తున్నారేమో అనుకోవద్దు మీరు. దానికి ఆన్సర్లు ఎక్కడ దొరుకుతాయి? ఇంకెక్కడ సైన్స్లోనో లేకపోతే టెక్నాలజీలోనో లేకపోతే బిగ్ బ్యాంకులో దొరకవు కాబట్టి ఇటు వస్తున్నాం. అపొస్తలుల కార్యం 17:27లో దేవుడు పొలిమేరలను ఏర్పాటు చేశాయంట. ఇది నీ పొలిమేరలు ఏంటి? నువ్వు కాలంలో ఉంటావు, ప్రదేశంలో ఉంటావు, పదార్థంలో ఉంటావు. అయ్యే నీ పరిస్థితులు, అవి నీ బోర్డర్స్, అది దాటి రాకూడదు అని దేవుడు నిర్ణయం చేసేసాడు. పొలిమేరలు ఏర్పాటు చేశాడు. దేవుడు కనపడాలంటే కనపడగలడు. ఆయనకు ఒక రూల్ ఉంటుంది, మనకు ఒక రూల్ ఉంది, మనకు ఒక బౌండరీస్ ఉన్నాయి. దేవుడికి రూల్స్ ఉండవా? దేవుడికి బౌండరీస్ ఉండవా? ఆయనకి క్వాలిఫికేషన్స్ ఉండవు అంటారా? ఆయనకు ఉంటాయి. సహజంగా మానవుడు ఆలోచించాలి ఈ ఆలోచనలతో. కామక్రోధ లోభ మదమాశ్చర్యం ఉండకూడదు దేవుడికి. అవన్నీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరిలో వాళ్ళు బోధ చేసేటువంటి దేవుళ్ళని చెప్పుకొని బోధ చేసే వాళ్ళందరిలో ఇవి ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యాలు. చాలా దేవుళ్ళని చెప్పుకునేటువంటి వాళ్ళు సెక్సువల్ కాంట్రాక్ట్, సెక్సువల్ వెకాబులరీ ఉంది. అది చెప్పాలంటే మీకు మైండ్ పోయిద్ది. ఈ ఓపెనింగ్ చెప్పకూడదు. మనం ఏ మతాన్ని కించపరచము, ఏ పేరు కూడా అసలు పేరు పెట్టి చెప్పం. అది మన లాంగ్వేజ్ కాదు. నేను అసలు చెప్పను అట్లా. ఇప్పుడు పేర్లు పెట్టి ఆ మతం, ఈ మతము, ఆ మనిషి, ఈ మనిషి, ఆ దేవుడు ఇట్లాంటి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అట్లా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయనే దేవుడు అని చూపించి ప్రూఫ్లు చేస్తే చాలు. మిగతా ఆటోమేటిక్గా వాళ్ళు డౌన్ అయిపోయినట్లు లెక్కే అవుతుంది. అది తప్పు, ఇది ఒప్పు, అది తప్పు, ఇది ఒప్పు అని పెద్దగా చెప్పవసరం లేదు సార్. ఎందుకు ఈ తగాదాలు, గొడవలు? అట్లా కాదు. నన్ను పైకెత్తండి, నేను అనేకులు ఆకర్షించుకుంటా అని చెప్పాడు మన యేసు ప్రభువు వారు. బైబిల్ దేవుడి టాలెంట్స్ ఏంటో అలా చెప్పాలి. సరే, బైబిల్లోకి వద్దాం. ఆయన బౌండరీస్ ఏర్పాటు చేశాయంట. సరే, ఇట్లా మనం చూసుకుంటూ పోయినప్పుడు దేవుడు లేడు అనేవారు దేవుడు లేడు అని ఎందుకు చెప్తారంటే, పెద్ద కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞలన్నీ తప్పించుకోవచ్చు, పాపం చేయొచ్చు, విపరీతమైన స్వేచ్ఛగా బతకొచ్చు. వాళ్ళు చూడండి, వాళ్ళు ఎంత తృప్తి పడతారంటే దేవుడు లేడు, దేవుడు చూపించండి కావాలంటే దేవుడు లేడు అని చెప్పేసి తప్పించుకుంటే అసలు వాళ్ళు ఎంత ఫ్రీగా ఉంటారో. నరాలు, మైండ్ అంతా ఫ్రీగా అయిపోయి హ్యాపీగా వెళ్ళి బ్రాంతి దాకా వస్తారు. హ్యాపీగా వెళ్ళి అమ్మాయితో పాపం చేసేస్తారు. హ్యాపీగా వెళ్ళి చెప్ప పెట్టుకుని ఇష్టం వచ్చిన పాపాలు చేస్తుంటారు.
ఇప్పుడు దేవుడు లేడు అనే ఫ్రీనెస్ ఎప్పుడైతే వచ్చేసిందో ఆటోమేటిక్గా వాళ్ళు పాపం చేయటానికి వెళ్ళిపోతున్నారు. అందుకు దేవుడు లేడని చెప్తారు వాళ్ళు. వాళ్ళ బైబిల్లో ఏం చెప్తుంది తెలుసా? బుద్ధిహీనులు అని చెప్తుంది. దేవుడు లేడనేటువంటి వారందరూ కూడా బుద్ధిహీనులు, వారు అసహ్య కార్యములు చేస్తారు, చెడిపోయిన వారు. దేవుడు లేడు అని ఎందుకు చెప్తారంటే విపరీతమైన స్వేచ్ఛ కోసం చెప్తారు వాళ్ళు. అదొక్కటే కారణం అండి. అయితే దేవుడు ఉన్నాడు అనేటువంటి దానికి బైబిల్ ఒక పెద్ద మీనింగ్, ఒక పెద్ద బండ గుర్తు ఏం చెప్తుందంటే రోమపత్రిక 1:20 జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించగా అది అర్థమవుతుందంట. ఏది? విశ్వం సృష్టి, జీవం సృష్టి, మానవుని సృష్టి, ఇవన్నీ మేము చెప్పాం గత మెసేజ్లో, మీరు విన్నారు. సో విశ్వం చేసింది బిగ్ బ్యాంగ్ కాదు, రాంగ్ అని చెప్పాం. మీరు పెట్టుకొని మిగతా మెసేజ్లు వినండి. జీవం అంటే లేకపోతే ఉదాహరణకు మానవుని సృష్టి, చింపాంజీ నుంచి వచ్చింది తప్పు, రాంగు అని చెప్పాం. ఇది 2 మెయిన్ కారణాలు. సో వీటిని బట్టి మనం చూస్తే ప్రతి మనిషి దేవుడు ఉన్నాడని ఖచ్చితంగా కోరుకోవాలి, నమ్మాలి కూడాను. ఈ సైన్స్ మాటలు ఎవరు నమ్మవాకండి. అబద్ధాలు చెప్పి తప్పించుకొని పాపం చేయడానికి ప్రాకులాడుతూ ఏయో కొన్ని తప్పుడు ఉదాహరణలు చెప్పేసి ఏదో అడ్డం పెట్టుకుని బతుకుతుంది సైన్స్. అంతే. హేతువాదులందరూ అలా బతికే వాళ్ళే. ఈ నాస్తికులందరూ కూడా అదే టైప్ బ్యాచ్. కాబట్టి దేవుడు ఉన్నాడు అనే దానికి ఒక పెద్ద అసలు బలమైనటువంటి గుర్తే దేవుని మీద మానవుడికి ఉన్నటువంటి తృష్ణ. ప్రతి మానవుడికి దేవుడి మీద తృష్ణ ఖచ్చితంగా ఉంటుందండి. సో దీన్ని కలుగు చేసింది కూడా దేవుడే. ఆయన ప్రేమించాలని, ఆయనతో పాటు లీనమైపోవాలని, ఆత్మలో కలిసిపోవాలని, పరమాత్మ దగ్గరికి చివరాఖరికి చేరుకోవాలని ఆ తృష్ణ పెట్టిన వాడు దేవుడే. ఇదే పెద్ద ప్రూఫ్. సైన్స్ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే చెప్పమని చెప్పండి. చెప్తే ఖచ్చితంగా మళ్ళీ మేము కౌంటర్ ఇస్తాం. దానికి కూడా సమాధానం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్.